హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను సొరకాయ గారెలు అయితే చేస్తున్నానండి. ఈవినింగ్ స్నాక్స్ కింద నేను ఇలా సొరకాయ గారెలు తయారు చేస్తున్నాను. ముందుగా ఒక సొరకాయనైతే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన ఉన్నంత చెక్కంతా తీసేసి ఇలా గ్రేట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెడల్పాటి బేషన్ తీసుకొని మనం గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ తురుమును వేసుకొని ఉల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిటికెడంత పసుపు, జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. నేను ఇక్కడ మా పిల్లలు కొంచెం తక్కువగా తింటారని మీ టేస్ట్‌కి తగినంత వేసుకోవచ్చు. మీ టేస్ట్‌కి తగినంత సాల్టు, కొంచెం కొత్తిమీర వేసుకొని బియ్యం పిండి వేసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. నేనైతే ఎలాంటి వాటర్ వేయట్లేదు. ఎందుకంటే సొరకాయలో నుంచి వచ్చే వాటరే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలండి. లాస్ట్‌లో మొత్తం ఒక్కసారి కలుపుకున్న తర్వాత వాటర్ పడతాయి అనుకుంటే చూసుకొని వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా గారెల్లాగా వేసుకున్నానండి. ఈ గారెలు మంచి కలర్ వచ్చేంత వరకు నూనెలో వేయించుకొని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలానే మరోసారి గారెలు అయితే వేస్తున్నాను నేను ఆయిల్‌లో. ఇలానే మనం కలిపి పెట్టుకున్న పిండితో మొత్తం గారెల్లాగా వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి తప్పకుండా కామెంట్ ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి లోపల మటుకు ఎలా ఉడికిపోయాయో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.